13 కోట్ల తప్పుడు బిల్లుల వెనుక ఎవరున్నారు? బాసర జ్ఞాన సరస్వతిలో ఒడిలో ఉన్న బాసర ట్రిపుల్ ఐటీ ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎందుకు విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు? 13 కోట్లు సంబంధించి తప్పుడు బిల్లులు పెట్టారు, వెంటనే ఎంక్వైరీ చేయాలని ఆందోళన చేసిన విద్యార్థులను ఎందుకు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు? కావాలని ఎందుకు వారిపై ఒత్తిడి తీసుకొచ్చి మిమ్మల్ని మీ సెమిస్టర్ నుంచి ఫెయిల్ చేస్తాం, మీకు ఇబ్బంది పెడతాం, మీ పరిస్థితి మీరు జాగ్రత్త అని ఎందుకు హెచ్చరిస్తున్నారు? జిల్లా కలెక్టర్ కళ్ళు మూసి బిల్లుల మీద సంతకం పెట్టిందా, లేక వీసీ గోవర్ధన్ బిల్లుల ప్రింటింగ్ చేశాడా? నిజమైన బిల్లులే ఉంటే ఎందుకు సమాచార హక్కు చట్టం ద్వారా బయట పెట్టట్లేదు? సమాచార హక్కు చట్టం పెట్టిన చట్టం ద్వారా ఎందుకు ఇచ్చిన బిల్స్ బయటికి ఇవ్వట్లేదు? అసలు ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రి శాఖ ఆధ్వర్యంలో ఉన్న విద్యాశాఖ అండర్లో ఉన్న బాసర ట్రిపుల్ ఐటీ ప్రస్తుతం ఎందుకు ట్రబుల్ ఐటీగా మారింది? విద్యార్థులు వరుస ఆందోళన చేస్తున్నారు. మాకు నాణ్యమైన భోజనం లేదు, మా పరిస్థితి ఏందని అడుగుతున్నాడు. కానీ నాణ్యమైన భోజనం మాకు పెట్టట్లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇదంతా మనం చెప్పే మాట కాదు. బాసర ట్రిపుల్ ఐటీలో పనిచేస్తున్న వైస్ ఛాన్సలర్ గోవర్ధన్పై పోస్టర్లు వేసి మరీ విద్యార్థులు ప్రచారం చేస్తున్నారు. ల్యాప్టాప్లు ఇస్తామని చెప్పారు. రాజీవ్ గాంధీ పేరుతో నడుస్తున్న ఈ టెక్నాలజీ నాలెడ్జ్ ఆఫ్ యూనివర్సిటీలో మాకు ఎందుకు టెక్నాలజీ అందకుండా ఇబ్బంది పెడుతున్నారు? ఇదంతా ఇబ్బంది పెట్టినా ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు? మా ఆందోళన చేసినా ఎందుకు మాకు పరిగణనలోకి తీసుకోవట్లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు మెస్లో గోల్మాల్ జరిగింది. వరుసగా మెస్ టెండర్లతో పాటు క్యాంటీన్ నుంచి కూడా గతంలో ఉన్న ఎవరైతే ఏజెన్సీ ఉన్నాడో తనకే నడిచి ఎలా పోతుంది? 3 కోట్లు ఈ టెండర్లో 3 నుంచి 5 కోట్లు చేతులు మారాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ 5 కోట్లు తీసుకున్నది ఎవరు? అసలు ఏం జరుగుతుంది బాసర ట్రిపుల్ ఐటీలో? బాసర ట్రిపుల్ ఐటీలో ఇంత జరుగుతుందని విద్యార్థులు ఆందోళన చేసినా ఎందుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టట్లేదు? ఏసీబీ కనీసం అటు పక్కన కూడా ఎందుకు చూడట్లేదు? ఏసీబీ డైరెక్టర్ గారికి ఈ విషయం అంతా తెలియదా? బాసర యూనివర్సిటీలో జరుగుతున్న అఘాయిత్యాలు, బాసర యూనివర్సిటీలో జరుగుతున్న ఫేక్ బిల్స్, బాసర ట్రిపుల్ ఐటీలో జరుగుతున్న ఆందోళనలు ఈ ప్రభుత్వానికి కనబడట్లేదా అని ప్రజా సంఘాలు వరుసగా ప్రశ్నిస్తున్నాయి. దీంతోపాటు ఎంక్వైరీ చేశారు, నాణ్యమైన భోజనం పెడతా అన్నారు. మళ్ళీ అదే ఏజెన్సీకి ఇక్కడ ఉన్న క్యాంటీన్ ఇవ్వడానికి గల మతలబేంది? ఎందుకు ఆ టెండర్ అతన్నే నడుచుకుంటూ ఎందుకు పోతుందని సూటిగా విద్యార్థి సంఘాలు, విద్యార్థులు చదువుతున్న వారు ప్రశ్నిస్తున్నారు. బాసర యూనివర్సిటీని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది. బాసర యూనివర్సిటీలో రాజకీయ జోక్యం పెరిగింది. బాసర యూనివర్సిటీలో ఒక డిఎస్పి కోసం మంత్రితో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక డిఎస్పిని తీసిన తర్వాత మళ్ళీ తీసుకురావడానికి పైరవి విశ్వ ప్రయత్నాలు, కులం పేరుతో ప్రయత్నాలు చేస్తున్నారు అని ప్రచారం గుప్పుమన్నా ఎందుకు ప్రభుత్వం దీనిపై సీరియస్ తీసుకోవట్లేదు? మళ్ళీ అదే డిఎస్పిని తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న నాయకులు ఎవరు? ఆ బడా నాయకుని వెనుక పైరవి చేస్తున్నది ఎవరు? ఎందుకు వీసీ గోవర్ధన్ అతనే కావాలని అనుకుంటున్నాడు? వరుసగా ఆందోళన చేసిన విద్యార్థులకు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? బాసర యూనివర్సిటీలో ప్రస్తుతం ఏం జరుగుతుంది? దీనిపై నిజంగానే విచారణ జరుగుతుందా? విచారణ జరిగితే ఎప్పుడు జరుగుతుంది? ఈ విచారణపై ఎప్పటి వరకు క్లారిటీ వస్తుంది? ముఖ్యమంత్రి అండర్లో ఉన్న ఈ యూనివర్సిటీ ముఖ్యమంత్రి రేపు ఆర్టీవీ కథనం ద్వారా స్పందిస్తాడని మేము ఆశిస్తున్నాం. దీంతోపాటు ప్రజా సంఘాలు కూడా ఒక విషయం చెబుతున్నాయి. గతంలో ఉన్న వైస్ ఛాన్సలర్ అవినీతికి పాల్పడ్డాడు, వేధింపులు చేశాడు, ఐఫోన్లు ఇచ్చి బయట కొంతమందిని మేనేజ్ చేశాడు. అనంతరం ఇప్పుడున్న వీసీ స్పందిస్తాడేమో అనుకుంటే కనీసం ఫోన్ కూడా లేపట్లేదని చెబుతున్నాడు. ఈ వరుస విద్యార్థుల ఆరోపణలు చేస్తున్న వరుస అంశాలపై ఆర్టీవీ ఎక్స్ప్లెనేషన్ అడగడానికి ఫోన్ చేస్తే, తనకు వివరణ అడగడానికి ప్రయత్నం చేస్తే కనీసం ఫోన్ కూడా లేపలేని అంత బిజీలో గోవర్ధన్ ఉన్నాడు. ప్రస్తుతం 13 కోట్లు గోవర్ధన్ను వేధిస్తున్నాయా? 13 కోట్లపై
ఫేక్ బిల్స్పై రేపు వివరణ ఇవ్వనున్నాడా? రేపు ఏం జరగబోతుంది? ఈ ఓవరాల్ అంశంపై బాసర ట్రిపుల్ ఐటీలో ఉన్న అధికారులు ఏం చెబుతారో వేచి చూడాలి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేస్తుందని ఆశిస్తున్నాం. ప్రజా సంఘాలు చెబుతూ ప్రజా సంఘాలతో పాటు విద్యార్థి సంఘాల ఆరోపణలపై వివరణ ఇస్తారా లేదో వేచి చూడాలి. కెమెరా పర్సన్ సుమంతో రవినాయక్ RTV బాసర ట్రిపుల్ ఐటీ నుండి.